హాయ్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చాలామందికి ఈ మధ్య కాలంలో మేము వింటూ ఉన్నది ఏంటంటే, ఈ పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది తీసుకుంటున్నాం సార్, కానీ మాకు ఈ హెయిర్ రీగ్రోత్ రావడం లేదనేసి చాలామంది కంప్లైంట్ కాదు, క్లినిక్లోకి వచ్చి చెప్తున్నారు. సో వాళ్ళ కోసం మేము కొత్తగా కాదు, ఇది చాలా ఓల్డ్ టెక్నికే. గత 15 సంవత్సరాల నుంచి అయితే మా క్లినిక్లో చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ స్టెమ్ సెల్ థెరపీ. ఈ స్టెమ్ సెల్ థెరపీలో ఏమవుతుందంటే, హెల్తీగా ఉన్న హెయిర్ అనేది కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసుకున్న హెయిర్ అనేది ఏ అయితే హెయిర్ బల్బ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, అంటే హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్ ఉంటుందో, వాటి నుంచి స్టెమ్ సెల్స్ను సపరేట్ చేసి అది ఒక లిక్విడ్ లాగా కన్వర్ట్ చేసి ఆ లిక్విడ్ను ఇంజెక్ట్ చేసే పద్ధతే స్టెమ్ సెల్ థెరపీ అంటారు. ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఏంటంటే, సక్సెస్ రేట్ అనేది బాగానే ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇది మా క్లినిక్లో అందుబాటులో ఉంది. ఎవరైతే ఈ పిఆర్పి గ్రోత్ పెప్టైడ్ థెరపీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది తీసుకున్నా ఫలితం లేకుండా ఉంటుందో, వాళ్లకు ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది మనకు ట్రై చేసుకోవచ్చు. సో స్టెమ్ సెల్ థెరపీ అనేది హెయిర్ రీగ్రోత్ను స్టిమ్యులేట్ చేయడం ద్వారా మనకు కొత్త హెయిర్ ఫాలికల్స్ అనేవి 30 to 40% హెయిర్ న్యూ ఫాలికల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ హెయిర్ రీగ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అయిన వాళ్ళల్లో ఈ స్టెమ్ సెల్ థెరపీని మీరు ట్రై చేయొచ్చు.